చేసుకొని వచ్చింటే బాగుంది కదా. సబ్జెక్ట్ మాట్లాడాలి ప్లీజ్ 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 ప్లీజ్. నిన్న ఏడుపులు కాదు నిన్న ఏడుపులు చంద్రబాబు కాదు ఏడ్చింది, చంద్రబాబు కాదు ఏడ్చింది, నిన్న బొత్స సత్యనారాయణ గారు ఏడ్చింది. నిన్న ఏడ్చింది చంద్రబాబు నాయుడు కాదమ్మా, బొత్స సత్యనారాయణ ఏడ్చింది. బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి నేను అన్నానా అని చెప్పేసి ఏడ్చాడు. దాని గురించి చూపించాలా, అంతేగాని ఎన్టీ రామారావు వెన్నుపోటు గురించి ఎవడు మాట్లాడట్లా. సబ్జెక్ట్ ఏంటి కాదు మేడం, సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. ఒక్క నిమిషం వినండి మేడం, ఒక్క నిమిషం వినండి మేడం, ఒక్క నిమిషం వినండి వినండి. మీకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఒక్క నిమిషం ప్లీజ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు పొద్దున్న ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని వచ్చారు, ఈ వీడియో కూడా డౌన్లోడ్ చేయమంటే ఎందుకు అంత భుజాలు తడుముకుంటున్నారు? మల్లేశ్వరి గారు ఆ వీడియో కూడా డౌన్లోడ్ చేయమంటే మీకు ఎందుకు కాదు మీరు దీని వల్లే కాదు ఇలాంటి మాటల వల్లే ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి. అందుకే ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పారు తేడా, సూపర్ స్టార్ కి మెగా స్టార్ కి ఇంకొక స్టార్ కి తేడా ఆయన అందుకే చెప్పింది. నాకు అది అర్థం కాలేదు ఇందాక ఆయన చెప్పినప్పుడు. ఒక నిమిషం ఆగండి, మీరు ఆగండి మేడం, మీరు ఆగండి మేడం, ప్లీజ్ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీకు నాకు కాదు, ఒక్క నిమిషం మీరు పార్టీలతో చేయండి మేడం, ఒక్క నిమిషం ఆగండి మేడం, ఒకసారి ఆగండి. అర్థమవుతుందా మీకు? ఒకసారి ఆగండి ఒకసారి ఆగండి మేడం, ప్లీజ్ ప్లీజ్ ఆగండి, ప్లీజ్ ఆగండి. దాదాపు 7 నిమిషాలు దీనికే సరిపోయింది. ఒక నిమిషం ఆగండి, మీరు ఒకసారి మ్యూట్ చేయండి ప్లీజ్. బండారు వంశీ గారు, ఎస్ బండారు వంశీ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఆగండి. బండారు వంశీ గారు రియాక్ట్ అవ్వండి సార్. ఒక్క నిమిషం మేడం ఆగండి. మీరు ఇక్కడ మీకు వాయిస్ ఎక్కువ ఉందని కదా మాట్లాడేస్తే ఇక్కడ కుదరదు కదా, అందరూ మాట్లాడాలి, డిబేట్ ఇది. ఓకే వంశీ గారు రియాక్ట్ అవ్వండి సార్. గుడ్ మార్నింగ్ రాజు గారు. ఈ రోజు ముఖ్యంగా డిబేట్ వచ్చేసి నిన్న అచ్చెన్నాయుడు గారు అన్నటువంటి మాటలు, ఆ తర్వాత రియాక్ట్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి వ్యవహారం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏంటంటే మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు అనేటటువంటి విషయాలు మనం అన్నాం. నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతా రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటల వరకు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అనేటటువంటి ఒక మాట మాట్లాడారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి మరణం వల్ల అండ్ ఆల్సో వివేకానంద రెడ్డి గారి మరణం వల్ల అల్టిమేట్ బెనిఫిషియరీగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు అని అర్థం వచ్చేలా అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన